హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే మన ఛానల్ 25,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయింది. నేను నా హ్యాపీనెస్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో గివ్ అవే విన్నర్స్‌ని కూడా అనౌన్స్ చేసేసానండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇవాళ సండే కాబట్టి చికెన్ అయితే తెప్పించాను. చికెన్ మా ఒక్కళ్ళకే కాదండి. సో స్ట్రే డాగ్స్‌కి ఫీడ్ చేద్దామని చెప్పి చికెన్ తెప్పించా. ఎవరికైనా ఇవ్వడంలోనే ఉంటుందండి నాకైతే హ్యాపీనెస్. అందుకనే స్ట్రే డాగ్స్‌కి ఫీడ్ చేద్దామని చెప్పి వాళ్ళకి ఈరోజు స్పెషల్‌గా కుక్ చేశాను. మినిమల్ ఆయిల్తో ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎట్లా చేయాలో కూడా ఈ వీడియోలో షేర్ చేశానండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరింట్లోనైనా ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక చికెన్ ఫ్రై చేద్దాము అనుకుంటే ఈ టిప్ ఫాలో అయిపోండి. చాలా టేస్టీగా వస్తుంది అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. స్ట్రే డాగ్స్కి ఫీడ్ చేద్దామని చెప్పి కొంచెం చికెన్ సెపరేట్ చేసి ఫస్ట్ అయితే విజిల్ పెట్టేస్తున్నాను. ఒక 5-6 విజిల్స్ అయితే పెట్టేస్తానండి. దీంట్లో బోన్స్తో పాటు కలిపి పెట్టేస్తాను. కుక్ అయిన తర్వాత బోన్స్ అండ్ ఫ్లెష్ సెపరేట్ చేసేస్తాను. అండ్ రైస్ కూడా కుక్ చేస్తున్నాననమాట. సో వాళ్ళకి రైస్ అండ్ చికెన్ ఫ్లేవర్తో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను అట్లా అయితే కుక్ చేశాను. బియ్యం నానేలోపు చికెన్ కూడా ఉడికిపోతుంది. ఈలోగా నేను చికెన్ కర్రీకి మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చికెన్ కర్రీ ఇంట్లోకండి, సండే కదా, సో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువ మసాలాలు అయితే ఏం వేయనండి. చాలా సింపుల్గా చేసేసుకుంటాను. అల్లం వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకుంటాను. దాంట్లో చెక్క, లవంగ, ఇలాచీ, ధనియాలు అండ్ అట్లనే జీలకర్ర అయితే వేస్తా. ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ అయితే వేసేసుకుంటాను. యాక్చువల్‌గా ఈ మిక్సర్ జారుల్లో ముందే మనం వాటర్ వేసి మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు. మనం నార్మల్‌గా ప్రీతి మిక్సీ అవన్నీ అంటే గనక వాటర్ అయితే వేయకూడదు. దీంట్లో మాత్రం వాటర్ యాడ్ చేసుకొని ఫస్టే గ్రైండ్ చేసేసుకోవచ్చండి. వాటర్ ఏమీ బయటకి రాదనమాట. సో మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ కిలోకి తక్కువే ఉందండి చికెను. ఎక్కువ చేసుకోలేదు. ఎందుకంటే ఎక్కువ స్ట్రే డాగ్స్‌కే పెట్టేశాననమాట. సో ఓన్లీ ఒక్క పూటకే అన్నట్టు చేశాను. సో 2 ఆనియన్స్ అయితే వేశానండి. సో ఇది చాలా చిన్నగా ఉన్నాయి. ఒకటైతే పాడైంది కూడా. సో మొత్తం కలిపి ఒక 1 ½ ఆనియన్ అయితే వేశాననమాట. సో మరీ గ్రేవీ ఎక్కువ కావాలి అంటే మీరు ఆనియన్స్ ఎక్కువ వేసుకొని మసాలా కూడా ఎక్కువ వేసుకుంటే మీకు మంచి ఫ్లేవర్ అయితే వస్తది. మీరు ఆనియన్స్ ఎక్కువ వేసుకొని మసాలా కరెక్ట్‌గా వేయలేకపోతే మనకి టేస్ట్ అయితే రాదనమాట. సో ఒక 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి 2 ఫ్రై చేసేసుకోవాలనమాట. సో ఆయిల్ మనకి హీట్ ఎక్కేలోపు నేను 4 లెగ్ పీసెస్ పక్కన పెట్టి ఎయిర్ ఫ్రైయర్ చేద్దాం అనుకుంటున్నా. సో దీనికోసం దీంట్లో ఫస్ట్ ఆల్రెడీ షాప్‌లో ఘాట్లు పెట్టి ఇచ్చారండి. నేను ఇంకొంచెం స్లిట్స్ ఇచ్చి ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకొని ఇందాక కొంచెం మసాలా రుబ్బుకున్నాం కదా, అది, పెరుగు అండ్ అట్లాగే నిమ్మరసం పిండుకొని బాగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే మసాలాలు ముక్కకి బాగా పడుతుంది. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే గనక ఒక 2-3 అవర్స్ కూడా మ్యారినేషన్ చేసి పెట్టుకోవచ్చు. సో మ్యారినేషన్ కలిపేసేలోపు ఆయిల్ హీట్ ఎక్కయింది. హీట్ ఎక్కిన ఆయిల్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అట్లాగే ఫ్రై తొందరగా అవ్వటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి చక్కగా కలిపేసి మూత పెట్టి మగ్గిస్తే మనకి లైట్ బ్రౌన్ కలర్ అంతవరకు వెయిట్ చేసి ఇంకా చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతుందని సాల్ట్ ముందుగా వేస్తారండి. సో చికెన్ పీసెస్ ఇట్లా వేసి మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ ఉడికించారంటే మీకు దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుందన్నమాట. సో వాటర్ అంతా ఇరిగిపోయే వరకు వెయిట్ చేసి తర్వాత మనం రుబ్బు పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేయాలి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేశాను. సో మనం ఎటువంటి మసాలా పేస్ట్లు బయట నుంచి కొనమండి. సో ఎప్పుడు కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకుంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో మసాలా వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసి మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ ఉడకబెట్టారంటే మీకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇన్ కేసు మీకు పచ్చి వాసన కానీ అట్లాగే ఏమైనా ఉంటే మీరు వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకోండి. సో మనకి ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అయిపోతుందో కర్రీ నుంచి అప్పుడు ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. లాస్ట్‌లో ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ అయితే చేసేసుకోవడమే.
నెక్స్ట్ ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ ఫ్రై రెసిపీ ఎట్లా చేయాలో చూపించేస్తాను. ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదండీ పీసెస్‌ని. సో, ఆ మ్యారినేట్ చేసిన పీసెస్‌ని డైరెక్ట్‌గా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే బటర్ పేపర్ యూజ్ చేసైనా పెట్టొచ్చు. నేను ఫస్ట్ బటర్ పేపర్ యూజ్ చేసి పెట్టాను. సో, నాకు అంత ఫ్రై ఫాస్ట్‌గా అవుతున్నట్టు అనిపించలేదు. సో, మళ్ళా తీసేసాననమాట. యాక్చువల్‌గా మనం 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ అయితే ఫ్రై చేయాలి. యాక్చువల్లీ బటర్ పేపర్ ఉన్నా కూడా ప్రాబ్లమ్ లేదండి. అంటే నేను ఆ గ్రేవీ అంతా మళ్ళా దానికి అతుకుతుందని చెప్పి తీసేసాను, కానీ యూజువల్‌గా అయితే పెట్టుకోవచ్చు. దాంతో కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను 180 డిగ్రీస్ అయితే పెట్టేసేసి 20 మినిట్స్ దగ్గర అయితే సెట్ చేశా. సో, 20 మినిట్స్ దగ్గర సెట్ చేసిన తర్వాత మనం 10 మినిట్స్ అయిన తర్వాత ఒక్కసారి మళ్ళా తీసి ఆఫ్ చేసి పాజ్ చేసి మనం పీసెస్‌ని రొటేట్ చేయాలండి. మినిట్స్ తర్వాత పాజ్ చేసి చూస్తే చూసారా? సో, బటర్ పేపర్ కొంచెం దగ్గరకి అయిపోయినట్టు అనిపించింది. సో, అందుకనే నేను తీసేసి ఇంక డైరెక్ట్‌గా అయితే పెట్టేసి ఇంకా రిమైనింగ్ 10 మినిట్స్ అయితే ఉడికించా. సో, 180 డిగ్రీస్ తర్వాత రిమైనింగ్ 10 మినిట్స్ ఉడికిస్తే గనక మనకి చికెన్ పీసెస్ అయితే ఫ్రై అయిపోతుంది. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మనం రొటేట్ చేసిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి కొంచెం మరీ పచ్చి వాసన రాకుండా ఉంటదనమాట. సో, ఇట్లా కనుక మీరు ఎయిర్ ఫ్రైయర్‌లో రెసిపీస్ చేసుకుంటే గనక చాలా అంటే చాలా బాగా ఉంటుంది. చూసారా, 20 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి చికెన్ ఫ్రై పీసెస్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా స్ట్రే డాగ్స్‌కి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసాను. యాక్చువల్‌గా మధ్యాహ్నం స్టార్ట్ చేశానండి. కొంచెం చల్లగా అవి మనం మిక్స్ చేయడానికి టైం పడుతుంది కదా! సో, లక్కీగా నిన్న క్లైమేట్ చాలా బాగుంది. యాక్చువల్‌గా నిన్నే నేను చేశానండి ఈ పనంతా కూడా. సో, మార్నింగ్ టు ఈవినింగ్ పెద్దగా ఎండ రాలేదు. నిన్నంతా కూడా చాలా కూల్‌గా అనిపించింది క్లైమేట్. సో, ఫస్ట్ చికెన్ అయితే ఒక 5 విజిల్స్ పెట్టేశాను. దాంట్లోనే వెజిటబుల్స్, క్యారెట్ అట్లనే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ అయితే ఇచ్చేసాననమాట. సో, ఇవన్నీ స్మాష్ చేసేసి బోన్స్ అయితే సెపరేట్ చేసేస్తాను. అండ్ పక్కన రైస్ కూడా కుక్ చేసిందుంది. యాక్చువల్‌గా కొంచెం డాగ్స్‌కి కొంచెం మెత్తగా ఉంటే బెటర్ కదండీ! ఇంక దీంట్లోనే కొంచెం వాటర్ ఏసి మళ్ళీ విజిల్ అయితే పెట్టేసా. సో, రైస్ అది సెపరేట్‌గా కుక్ చేసుకుంటాను కర్రీ. తర్వాత మిక్స్ చేసుకుంటా. చూచూకి పెడదామా? ఫుడ్ పెడదామా? తెచ్చి పెడదామా? ఫుడ్ పెడదామా? ముద్దు పెట్టినావా? ఏమో క్లైమేట్ బాగుంది కదా! గివ్ అవే విన్నర్స్‌ని ఇద్దరినైతే సెలెక్ట్ చేశానండి. ఎలా సెలెక్ట్ చేశానంటే యూట్యూబ్ కామెంట్ పిక్కర్ ఉంటుంది కదా! సో, అదైతే తీసుకున్నాను. సో, దాంట్లో నేను యూట్యూబ్ లింక్ అయితే వీడియో లింక్ అయితే పేస్ట్ చేశాను. సో, దాని నుంచి నాకు 2 టైమ్స్ ఇచ్చాననమాట. ఒక్కొక్క 2 వీడియోస్‌కి తీసుకున్నానండి. ఒక వీడియో ఏమో నేను 25,000 సబ్స్క్రైబర్స్ స్పెషల్ ఇస్తాను అని చెప్పి ఒక వీడియో చేశాను. దాంట్లో కొంతమంది కామెంట్ చేశారు. సో, ఆ వీడియో ఒకటి తీసుకున్నా. ఇంకోటి నా వీడియోస్ అన్నిట్లో మ్యాక్సిమం కామెంట్స్ ఏదొచ్చిందో అది తీసుకున్నాననమాట. దాంట్లో కూడా కామెంట్‌కి ఎక్కువ లైక్స్ వచ్చేది ఫిల్టర్ చేశానండి. సో, అట్లాగా పిక్ చేసుకున్నాను. సో, ఇంకా విజిల్స్ అయితే వచ్చేసింది. ఒకవైపు వెజిటబుల్స్ కుక్ అయిపోయింది చికెన్, ఇంకోవైపు రైస్ కూడా కుక్ అయిపోయింది. 2 ఆఫ్ చేసేసి ఇంకా విజిల్ పోయిన తర్వాత స్మాష్ అయితే చేసేసా. స్మాష్ చేసి 2 కూడా మిక్స్ చేసేసాను. డాగ్స్‌కి ఫీడ్ చేసేటప్పుడు బోన్స్ కొంచెం బాగా సాఫ్ట్‌గా అయిపోయింది పెట్టండి. లేకపోతే అసలు పెట్టకుండా ఉంటే ఇంకా బెటర్. అవి ఆకలి మీద ఉంటాయి కదా! మనం బోన్స్ అట్లాంటివి పెడితే అవి ఫాస్ట్‌గా తినేస్తే మళ్ళా హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి అట్లా చెప్తారు. అండ్ ఇవి 2 కూడా చల్లగా చేయడానికి ఫ్యాన్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఫ్యాన్ కింద పెట్టేశాను. సో, మనం ఎంత ఫాస్ట్‌గా పెట్టగలిగితే అంత ఫాస్ట్‌గా బెటర్ అండి. ఎందుకంటే క్లైమేట్ కొంచెం చల్లగా అయింది. వర్షం పడితే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి అట్లా చేశా. సో, బోన్స్ అన్నీ కూడా కుక్ చేసిన తర్వాత ఇట్లా తీసేస్తాననమాట. ఇంకొంచెం సాఫ్ట్‌గా చేస్తే బాగుండని అనిపించింది. కాకపోతే ఇంకా మళ్ళా ఫ్లేవర్ చేంజ్ అయిపోద్దని చెప్పి ఇంక అట్లా వదిలేసా. నెక్స్ట్ ఇంకా అన్నీ కూడా ఒక పెద్ద క్యాన్‌లో వేసేసి దాంట్లో అయితే తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళి ఇంకా నార్మల్ ప్లేట్స్ ఉంటాయి కదా! ఆ ప్లేట్స్‌లో అయితే పెట్టేశాను. యాక్చువల్లీ గరిటె పెట్టాననుకోని గరిటె మర్చిపోయానండి. ఇంకా చేత్తోనే పెట్టేసి టిష్యూస్ ఉంటే టిష్యూస్‌తో క్లీన్ చేసుకొని వచ్చేసాను. అయితే బయట డాగ్స్ ఒక 5, 6 వరకు ఉన్నాయి బయట. ఇంతకుముందు నాకసలు డాగ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదండి, 'ర్యాంబో' రాకముందు. సో, 'ర్యాంబో' వచ్చిన తర్వాత అవి చూపించే ప్రేమకి అసలు మనం ఎంత
ఓసీడీలున్నా, ఏవున్నా అవన్నీ మర్చిపోయి మనం వాళ్ళని ఇష్టపడతామనమాట. అంతలాగా అవి ప్రేమ చూపిస్తాయి. బర్త్‌డేస్ అప్పుడు అట్లాంటి టైమింగ్స్‌లో ఒక కేక్ కట్ చేసే కంటే, నాకు వీళ్ళని ఫీడ్ చేసి వచ్చే ఆనందమే ఎక్కువుంటది. మీకు గనక కుదిరితే స్ట్రేస్‌కి అట్‌లీస్ట్ వాటర్ పెట్టడానికి ట్రై చేయండి. అందులోనూ సమ్మర్ కదా! పాపం అవి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. సో, అట్‌లీస్ట్ వాటర్ అయినా పెట్టడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఫుడ్‌కి పెట్టగలిగే ఛాన్స్ ఉంటే గూడా మీరు పెట్టడానికి ట్రై చేయండి. అండ్ అట్లానే మన సబ్స్క్రైబర్స్‌లో డాగ్ లవర్స్ ఎంతమందున్నారో అందరూ కామెంట్ చేసేయండి. చెక్ చేస్తాను ఎవరెవరున్నారో. ఐ థింక్ చాలామంది ఉండుంటారనుకుంటున్నాను. ఎందుకంటే రాంబో గూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు కాబట్టి ఛానల్‌లో. నెక్స్ట్ ఇంకా గివ్ అవేస్ అయితే ఎట్లా చేశానో చూపిస్తానండి. సో, నేను గూగుల్‌లో ఫ్రీ యూట్యూబ్ కామెంట్ పిక్కర్ అయితే టైప్ చేశాను. సో, మనకి టాప్‌లో యూట్యూబ్ కామెంట్ పిక్కర్ టాప్‌లోనే ఉంటదనమాట. సో, అదైతే క్లిక్ చేశా. సో, ఇది ఫ్రీ అనమాట. సో, అందుకని ఇది చూజ్ చేసుకున్నాను. సో, యూట్యూబ్ తీసుకుంటే ఇంకా ఈజీ అనమాట. సో, దీంట్లో నేను ఇక్కడ చూసారా పేస్ట్ యూట్యూబ్ లింక్ హియర్ అని చెప్పి ఇచ్చారు. దీంట్లో నేను సెలెక్ట్ చేసుకున్న వీడియో వచ్చి సో, చూడండి సండే వ్లాగ్ గివ్ అవే ప్లానింగ్ ఫర్ 25K సబ్స్క్రైబర్స్ ఈ వీడియో తీసుకున్నానండి. సో, ఎందుకు అది తీసుకున్నానంటే ఆ వీడియోలో చెప్పా కామెంట్ చేయండి అని చెప్పి. సో, అందుకని అది తీసుకున్నా. సో, ఇక్కడైతే పేస్ట్ చేసేసాను దాని లింక్ అండ్ ఫెచ్ చేసా. అండ్ హియర్ యూ గో. ఇంక్లూడ్ రిప్లైస్ రేడియో బటన్ క్లిక్ చేశానండి. అందుకే నాదే వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ మమత గారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి వీడియోకి మిస్ కాకుండా కామెంట్ అయితే పెడతారు మీరు. నెక్స్ట్ ఇంకో వీడియో సెలెక్ట్ చేశానండి. సో, ఆ వీడియో ఏంటంటే ఎక్కువ కామెంట్స్ వచ్చిన వీడియో అనమాట. సో, దానికి ఆల్మోస్ట్ 1,00,000 వ్యూస్ అయితే ఉన్నాయి. సో, ఆ వీడియో అయితే తీసుకున్నా. ఇక్కడ ఫిల్టర్ నేను టాప్ రేటెడ్ కామెంట్స్ అయితే తీసుకున్నానండి. అంటే మనం పెట్టిన కామెంట్‌కి ఎక్కువ లైక్స్ ఎవరైతే చేశారో ఆ పర్టిక్యులర్ సబ్స్క్రైబర్ అయితే మనకి ఫెచ్ అవుతారు దీంట్లో. సో, ఇక్కడ కింద చూడండి ఇంక్లూడ్ రిప్లైస్, ఎలో డూప్లికేట్స్. ఇంక్లూడ్ రిప్లైస్ అంటే రిప్లై పెట్టి కామెంట్ చేసిన వాళ్ళండి. అది నేనైనా కావచ్చు, వేరే వాళ్ళు కూడా కావచ్చు. విన్నర్ ఎవరో చూసేద్దాం. కంగ్రాచ్యులేషన్స్ రవి గారు. సొంత ఇల్లులు ఉండడం ఒక వరం. స్వచ్ఛమైన వాతావరణం. మీరు చాలా అదృష్టవంతులండి. ఈ కామెంట్‌కి ఆల్మోస్ట్ 20 లైక్స్ అయితే వచ్చాయండి. అండ్ నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో గిఫ్ట్స్ ఏం ప్లాన్ చేస్తానో కూడా చెప్తాను. సో, స్టే ట్యూన్ జ్యోతి జీవనం. మళ్ళీ 50K సబ్స్క్రైబర్స్‌కి ఖచ్చితంగా గివ్ అవే ప్లాన్ చేస్తానండి. సో, కామెంట్ చేసి లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.